ఐపీసీ సెక్షన్ 96(106) ద్వారా ఈ కేసుని సెల్ఫ్ డిఫెన్స్గా వాదించి తనకి శిక్ష పడకుండా చేయొచ్చు. సీత, జాగ్రత్త సీత. నీరసంగా ఉందా? అలాంటిదేం లేదండి. కాలికేదో తగిలి స్లిప్ అయి పడబోయాను. వెంటనే మీరు వచ్చి పట్టుకున్నారు. నానమ్మ, తాతయ్య మాత్రమే కాదు, నువ్వు పడకుండా నేను కూడా పట్టుకున్నాను. అవునన్నా, నువ్వు పట్టుకోకపోయుంటే నేను పడిపోయి ఉండేదాన్ని. చూసారా, నా మనవడు నన్నెంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మీకన్నా ముందే వాడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇంకొన్నాళ్లు పోయాక మనకి ఆధారం వాడే కదా సీత. అవును తాతయ్య, నిన్ను నానమ్మని నేను బాగా చూసుకుంటాను. పదండి. అత్తయ్య, వచ్చేసారా? ఒక్క నిమిషం అక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకొస్తాను. గుమ్మం దగ్గరకు వచ్చాక అమ్మ ఆగమంటుందేంటి? అసలు ఎర్ర నీళ్ళెందుకు? దిష్టి తీయడానికమ్మా. అవునా? అవును. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇప్పుడు లోపలికి రండి అత్తయ్య. అదేంటి, నానమ్మకు ఒక్కదానికి దిష్టి తీసావు, మాకు తీవా? నీకెందుకురా? మరి నానమ్మకెందుకు తీసావు? నాన్నమ్మ అనారోగ్యం నుంచి కోలుకొని ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, అందుకే తీశాను. నవీన్, నీ అనవసరమైన డౌట్స్తో విసిగించుకో. లోపలికి రండి. అమ్మా, ఇప్పుడు నీకు ఒంట్లో అంతా బానే ఉంది కదా? బాగున్నాన్నా. అమ్మ భవాని, అత్తయ్యకి ఏదైనా జ్యూస్ ఇవ్వమ్మా. సీత, జ్యూస్ తాగాక నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవడం ఏంటి? నానమ్మ నాతో ఆడుకుంటుంది. ఇప్పుడు కాదు, ఈవినింగ్ ఆడుకుందులే. నానమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, తనని రెస్ట్ తీసుకోనివ్వు. ఉహుం, ఇప్పుడే ఆడుకోవాలి అంతే. నవీన్, ఈ మధ్య నువ్వు చెప్పిన మాట అస్సలు వినడం లేదు. బాగా అల్లరి చేస్తున్నావు. దెబ్బలు పడాల్సిందే. దినేష్, ఆటల సంగతి నేను నా మనవడు చూసుకుంటానులే గాని మీరందరూ వెళ్ళండి. అది కాదమ్మా. నేను వాడితో మాట్లాడుతూ ఉంటే నాకు సరదాగా ఉంటుందిరా. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళి పనులు చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ నానమ్మ. అవును, నాకో డౌట్, అసలు దిష్టి ఎందుకు తీస్తారు? మనం మంచిగా సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మన ఇంట్లో చెడు జరిగిందనుకో, సాధారణంగా ఎవరో కన్నుదిష్టి తగిలి అలా జరిగింది అనుకుంటాం. నరదిష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుందని సామెతుంది. అందుకే ఆ దిష్టి పోవటానికి ఇలా ఎర్ర నీళ్లతో కానీ ఉప్పుతో కానీ రకరకాలుగా దిష్టి తీస్తారు. దానివల్ల మనకి చెడు తొలగిపోయి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఓహో, అదన్నమాట విషయం.
నా పేరు ఆర్తి. నువ్వేనా ఆర్తి? జగన్ చెప్పిండు నువ్వు వస్తావని. నాకేం కావాలో కూడా చెప్పాడు కదా. చెప్పిండు. అది మీ దగ్గర దొరుకుతుందా? దొరుకుతుంది, నాతో రండి. మేడం, ఇది లేటెస్ట్, రష్యా నుంచి వచ్చింది. ఇందులో 6 బుల్లెట్లుంటాయి. అంతకంటే ఎక్కువ బుల్లెట్స్ ఉన్న గన్ ఉండదా? ఉంటుంది మేడం. మేడం, ఇది AK-47 లాంటి గన్. ఇందులో చాలా బుల్లెట్స్ లోడ్ చేయొచ్చు. ఇది కొంచెం కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, నాకు అది కావాలి. ఇది 50,000 మేడం. $60,000 ఇవ్వండి మేడం. 50,000 అని చెప్పి 60,000 అంటావేంటి? మేడం, మీకు బుల్లెట్స్ కూడా కావాలి కదా. గన్నుకి బుల్లెట్స్కి సపరేట్ అమౌంట్ అడిగాను. మీకు గన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదా? తెలీదు, ఇప్పుడు తెలుసుకోవాలి. అసలు మీకు ఈ గన్ ఎందుకు? ప్రాణహాని ఉండి మీ సేఫ్టీ కోసం కొంటున్నారా? లేదు, నా శత్రువుల్ని చంపడానికి రివాల్వర్ తీసుకున్నాను. దీన్ని ఎలా యూజ్ చేయాలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే. అర్థమైంది కదా మేడం? కూరి చూసి ట్రిగ్గర్ నొక్కితే చాలు, బుల్లెట్స్ బాడీలోకి దూసుకుపోతాయి. థ్యాంక్ యూ. దినేష్, నీ ఫోటోకి దండ రెడీ రా.